సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా దాదాపు 500కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ స్వీట్స్ తో పాటు పిండి వంటలను తయారు చేసి ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలు మనకు అరుణ్ అందిస్తారు. సెలబ్రేట్ ది కైట్ పేరుతో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద 3 రోజుల పాటు కూడా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం మొత్తం స్వీట్ ఫెస్టివల్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు, దాదాపు ఈ పరేడ్ గ్రౌండ్ వద్ద 500కు పైగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ స్వీట్స్, పిండి వంటలతో పాటు మొత్తం హోమ్ మేడ్స్ తయారు చేసేటువంటి మొత్తం కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ మొత్తం దాదాపు 500 స్టాల్స్లో మొత్తం దేశవ్యాప్తంగా పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కూడా విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మొత్తం ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ స్వీట్ ఫెస్టివల్ అయితే నిర్వహించనున్నారు. ఇక్కడ మొత్తం దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వారి యొక్క ఆ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ వంటకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇక్కడ ఉత్తరాఖండ్కు చెందిన వాళ్ళు ఉన్నారు. మేడం, కాసే आओ? हम लोग उत्तराखंड से हैं। वहाँ का स्पेशल क्या हो? वहाँ का स्पेशल ये है दाल के पकौड़े। ये नौरंगी दाल के पकौड़े हैं और ये 9 दालों से मिलके बनते हैं। हमारे ये दाल जो है ये ओरिजिनेटेड है उत्तराखंड से ही, जैसे गौत हो गई, लोबिया हो गई, चना हो गई, ये सब वहीं से, और सब ऑर्गेनिक है। हम लोग घर से ही पीस के लाए। చూసుకోవచ్చు, వాళ్ళు మన ముందరనే చేసి కూడా చూపిస్తూ ఉన్నారు. మొత్తం 9 ధాన్యాలకు సంబంధించి వాటితో పాటు వీటిని అయితే వాళ్ళ దగ్గర ఉత్తరాఖండ్లో ఎలాంటి పండుగ జరిగినా కూడా అక్కడ ఈ ఐటమ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. నవగ్రహి దాల్ పకోడీ పేరుతో అయితే ఈ ఐటమ్ అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. వాళ్ళు మన ముందే కూడా దాన్ని చేసి చూపిస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం ఉత్తరాఖండ్లో ఏ ఫెస్టివల్ జరిగినా కూడా इसका नाम भाई क्या है? नौरंगी दाल के पकौड़े। ये 9 दालों से बनते हैं मिलके और सब ओरिजिनेटेड है उत्तराखंड से और सब ऑर्गेनिक है। हम लोग उत्तराखंड से लेके आए हैं ये सब और घर में ही हम लोगों ने प्रिपरेशन करी है, सारी होममेड है। చూసుకోవచ్చు, మొత్తం పూర్తిగా ఆర్గానిక్తో మాత్రమే తయారు చేస్తారని కూడా వీళ్ళు చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ గోవాకి సంబంధించిన స్పెషల్ ఐటమ్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర కూడా మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. మేడం, క్యా गोवा की है हिंदी। गोवा का स्पेशल क्या है? और पेनोरी है, खोवा का मिक्सचर है, गिरमिट बोलते हैं उसको। ये पूरा घर में बनाए सो है, हेल्थी फूड है, ऑर्गेनिक है, पूरा ऑर्गेनिक పూర్తిగా ఆర్గానిక్తో తయారు చేస్తున్నారని కూడా మనకు వీళ్ళు చెప్తున్నారు. మొత్తం గోవాకు సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శనకు వచ్చారు. మొత్తం చూసుకోవచ్చు, మొత్తం వాళ్ళ ప్రదర్శనకు సంబంధించి కూడా ఖమ్మన్కి దోక్లా, హాట్ క్యాషు లడ్డుకు సంబంధించి, అదేవిధంగా దోక్లాకు సంబంధించి, అదేవిధంగా ఈ మొత్తం ఐటమ్స్ కూడా వాళ్ళకైతే ఇక్కడ ప్రదర్శనకు వచ్చారు. మనతో పాటు ఇంకా మరికొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హౌసింగ్ బోర్డ్ అండి. హౌసింగ్ బోర్డ్. స్పెషల్ ఏముంది? స్పెషల్ ఏమున్నాయి? పూతరేకులు సోసలు, ఇది కూడా స్పెషల్ తిన్ను. ఇదేమో సోంపాపిడి రేగు వడియాలు అంతే. 10 రోజుల నుంచి చేస్తామండి. ఆర్డర్ ఇస్తే చూస్తున్నాం కదా, మొత్తం ఇంట్లోనే తయారు చేసినటువంటి వస్తువులు అన్ని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి తీసుకురావడం జరిగింది. పూతరేకలు, జున్ను, అదేవిధంగా సోంపాపిడి, మొత్తం వీటన్నిటి కూడా ఇక్కడ ప్రదర్శనకు అయితే ఉంచడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం దాదాపు 500 స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 500 స్టాల్స్ మొత్తం కూడా పంజాబ్కి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడైతే వచ్చి వారి యొక్క ఐటమ్స్ సంబంధించి వాటిని ఇక్కడ పెడుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు. అయితే మొత్తం ఈ స్టాల్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మనతో పాటు మాట్లాడగలుగుతున్నాం. మేడం, किधर से? गुजरात से हूँ। गुजरात का ये स्पेशल आइटम क्या है? चिवड़ा है, तीखा मीठा, चिकन स्टिक है, पाव भाजी है, फ्रूट सलाद है और बटर मिल्क है। చూసుకోవచ్చు, గుజరాత్కి సంబంధించిన ఐటమ్స్ కూడా మనకు చూపించడం జరిగింది. చూద్దాం, ఇదే మొత్తం కూడా 3 రోజుల పాటు అయితే ఈ స్ట్రీట్ ఫెస్టివల్ అయితే జరగనుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది, అదేవిధంగా బయట మరోవైపు కూడా 3 రోజుల పాటు కూడా కైట్ ఫెస్టివల్ కూడా జరగనుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అరుణ్, HMTV.